అందరికీ పునరుద్ధరణకి దేవుని వాక్యం చదువుకున్నాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము చదువుకున్నాం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులైన ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు మహోన్నతమైన మా పరలోకపు తండ్రి, ప్రభా, ఈ సమయంలో తండ్రి మీ పాదముల చెంత ఉండి మీ వాక్యం చెప్పే ఒక భాగ్యము అనుగ్రహించిన వారైనా మీకు స్వాగతములు, మీకు వందనాలు. ప్రభా, ఈరోజు ఆదివారం తండ్రి పునరుద్ధానము దినం, మీరు తిరిగి లేచిన రోజు మీకు స్వాగతం. కాబట్టి 10 నిమిషములు తండ్రి ఇదిగో ప్రభా, మీ బిడ్డలైన వారికి 10 నిమిషములు ఈ పునరుద్ధాన వర్తమానము దేవా చెప్పడానికి దయచేపించండి. మీరే మీ ఆత్మ సహాయము అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ఆత్మ మీలో ఉండును, మీతో ఉండును అని వాగ్దానం ఇచ్చారు. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి ఇదిగో మాతో ఉండి మీరే మాట్లాడండి. మా మధ్య మీరు ఉండండి. ఒక్కొక్కరికి కావలసిన వర్తమానం అందించి ఆది నుంచి అంతం వరకు సమస్తం మీరు ప్రయత్నించండి. ఈ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించుకోండి. యేసుక్రీస్తు వారి నామమున వేడుకొనుచున్నాను ప్రార్థించండి. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దైవాత్మరమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ జేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండ జేరి వసింపుము. దైవాత్మరమ్ము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరణాత. దేవుని పిల్లరా, ఈరోజు మరి ఆదివారము మనము దేవుని ఎంతో ఆరాధించవలసిన రోజు. మరి దేవుడిని ఆరాధించడం కన్నా గొప్ప భాగ్యం లోకంలో ఏమీ లేదు. అనేక పనులు లోకంలో ఉన్నవి. మనం అనేక పనులు పెట్టుకుంటూ మరి ఆ పనులను మునిగిపోయి ఆ పనుల్లోనే ఏదో అనుకుని పూర్తిగా మునిగిపోయి సంపూర్ణంగా పనులు మునిగిపోయి అసలైన పని మనం నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం. దేవుడిని ఆరాధించే పని, దేవుడితో సహవాసం చేసే పని, దేవుడితో మాట్లాడే పని, దేవుడు ఏం చెబుతున్నారో మరి వినలేని పని మనము అనేక రకాలుగా పెట్టుకుని మరి ఆ వినే పని మనం చేయకుండా అనేక రకాలుగా పనుల్లో మునిగిపోయి ఉంటున్నాం. ఇది చాలా విచారమే. ఇది ప్రభుకి ఎంత దుఃఖమే. ఈ లోకంలో ప్రభు మనకు అన్ని ఇచ్చారు. ఈ లోకంలో ఆకాశం ఇచ్చారు, భూమి ఇచ్చారు, వాటిలో ఉన్న సమస్తం ఇచ్చారు. కానీ మరి ఇచ్చిన ఆయన మర్చిపోయి మరి అనేక పనులు మనము కల్పించుకొని ఆ పనులను పడిపోయి అసలైన ఆయన మరి వెనకలు పట్టి వేస్తూ మన ముందుకు వెళ్ళిపోతూ మన పనులు ముందుకు
మరి సాగించుకుంటూ మన పనుల ముందుకు తీసుకెళ్తూ పనే దేవుడిగా ఈ లోక పనులే మనకి ఈ లోకంలో అనేక రకాల మరి ధనం సంపాదించాలనే పని, కీర్తి సంపాదించాలనే పని, ఈ లోకంలో అనేక రకాలుగా మరి పనులు మునిగిపోయి మనం అసలైన ఆయన నిర్లక్ష్యం చేయటం ఇది. దీనివల్ల ఈ లోకం మీదకి అనేక శ్రమలు వస్తున్నాయి. ఉదాహరణకు కరోనా వ్యాధి కూడా మరి దీన్ని బట్టి వచ్చినట్టు మనకి గ్రహించగలుగుతూ ఉంటాం. దేవుని పిల్లల మరి ఎప్పుడు కూడా మనం సృష్టిగతని దేవుడిని మనం ముందు పెట్టాలి. ఆయన ముందు పెట్టి మన వెనకాల నడిచినప్పుడు బాగుంటుంది. కానీ ఆయన వెనకాల పెట్టి మనం ముందుకు వెళ్ళిపోతే మాత్రం మరి ఇది ప్రభుకి దుఃఖకరమైనది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా మరి జాగ్రత్త కలిగి ఉండాలని మీ అందరికీ విన్నవిస్తున్నాను. సమయంలో మరి దేవుని వాక్యం చదువుకుంటే ఈ ప్రకటన గ్రంథం 26వ వచనంలో ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులైందురు. కాబట్టి పునరుద్ధానంలో పాల్గొనవారు ధన్యులు పరిశుద్ధులైందురు. ఈ పునరుద్ధానము మరి ఎప్పుడు జరుగుతుంది అని మనము చూసుకుంటే మరి దేవుని పిల్లరా ఇదిగో మొదటి దశ లోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రభువు రెండోసారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తారు. ఈ మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు పరలోకం దిగి వచ్చినప్పుడు మొదట ఎవరు లేస్తారట? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి అది పునరుద్ధానం, వారు తిరిగి లేచుట. ఈ తిరిగి లేచుట అనే భాగ్యము మరి దేవుడు సంఘానికి ఇచ్చాడు. వారు తిరిగి ఎప్పుడు లేస్తారంటే రేపు రెండో రాకడికి వారు సమాధులను వారు తిరిగి లేస్తారు. అప్పటికి చనిపోయిన వారు, మరణించిన వారు, సజీవులు గుంపులో ఉన్నవారు ఏమవుతారు? 17వ వచనం చదివితే ఆ మీదట సజీవుల మీద నిలిచిండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. సజీవులు అయిన వారు మరి ఆయన వచ్చినప్పుడు చనిపోయిన వారు మహిమ శరీరం ధరించుకుని పైకి వెళ్ళిపోతారు. మరి క్రీస్తునందుండి క్రీస్తులో పూర్తిగా మునిగి ఆయనతో బాగా సహవాసం చేసిన వారు అంటే రాకడ సిద్ధపడి చనిపోయిన వారు తిరిగి లేస్తారు. అంటే పునరుద్ధానము ఒక మరి గొప్ప పునరుద్ధానం వేసేది వారికి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం క్రైస్తవ సంఘంలో మనం ఏం సంపాదించాలంటే పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం మనం సంపాదించాలి. ఈ పునరుద్ధాన బలము మనం సంపాదిస్తే రేపు మనం రెండో రాకడ టయానికి మనం లేకపోయినా కానీ మరణించిన తిరిగి లేస్తాము. మరి ఒకవేళ కానీ మనం ఆ కాలంలో జీవించున్నప్పుడు మహిమ శరీరం దగ్గర వెళ్ళిపోతాం. కాబట్టి అది పునరుద్ధానం గలవారు చాలా గొప్ప ధన్యులు. అందుకే అక్కడ ఏముందో 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 25వ వచనంలో ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైంది. కాబట్టి సంఘంలో ఈ అవకాశం మరి పొందుకున్న వారు ఎవరైనా ధన్యులు, పరిశుద్ధులు. ఇది చాలా గొప్ప భాగ్యము, ధన్యత. సంఘములో అందరికీ అవకాశం రాకపోవచ్చు, కానీ వచ్చిన వారు ధన్యులు. మనం ఏం పొందుకోవాలంటే ఈ పునరుద్ధానములో పాల్పొందే భాగ్యం మనం పొందుకున్నప్పుడు ధన్యులు మనము. కాబట్టి వారు గొప్ప స్థితి, మహిమాంతస్తులకు వారు వెళ్తారు. కాబట్టి ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులే, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరము రాజ్యం చేతులు. ఈ రెండో రాకడ అయిపోగానే మరి 7 ఏళ్ల మహాశ్రమంలో భూమి మీద ముగియగానే 7 ఏళ్ల విందు పరలోకంలో ఉన్న సంఘానికి దేవుడు ఇవ్వగానే 7 ఏళ్ల విందు అవ్వగానే ఎత్తబడిన సంఘమును భూమి మీద ప్రభు తీసుకొచ్చి
ఇక్కడ పరిపాలన చేస్తారు, భూమి మీద వారు పరిపాలన చేస్తారు. ఈ 1000 ఏళ్ళు కూడా వారు పరిపాలన చేస్తారు. కాబట్టి వారు ఎలా ఉంటారంటే ఏలుపులుగా ఉండే వారు సంపాదించుకున్నారు. అంటే భూమి మీద వారు ఏళ్తారు దేవుని పిల్లరా. కాబట్టి ఇది చాలా గొప్ప భాగ్యము, వేరే గొప్ప భాగ్యము, భూలోకలు ఏలే భాగ్యము రేపు పొద్దు వారికి వస్తుంది. కాబట్టి మనము సంఘంలో ఉన్న మనము ఏ వరం సంపాదించాలంటే మరి పెండ్లు కుమార్తెగా ఉండే వరం సంపాదించాలి, రేపు ఆరోహణమయ్యే వరం సంపాదించాలి, రేపు 1000 ఏళ్ళ పరిపాలనలో భూలోకంలో ఏలే వరము మనం సంపాదించాలి. మరి అందుకే ప్రకటన గ్రంథము ఈ 12వ అధ్యాయంలో మనము మరి చదువుకున్నప్పుడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనము చదువుకున్నప్పుడు అంటే 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువు, ఈ మగ శిశువు ఎవరైతే పెండ్లి కుమార్తె. సమస్త జనములు ఇనుప దండముతో ఏలే స్థితి 1000 ఏళ్ళు పరిపాలన వీరికి ఉంటుంది. కాబట్టి వీరు ఏలేవారుగా ఉంటారు తరతరాల యుగములు కూడా ప్రభుతో పాటుగా. జయించి వారు నాతో కూడా నా సింహాసనం కూర్చుండబెట్టుకుంటానని ప్రకటన గ్రంథము మరి 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివితే, జయించి వారు నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చాడు. ఆయనతో పాటుగా ఆయన సింహాసనం మీద కూర్చుని ఏలే భాగ్యం మనకి తరతరాల యుగగాలు ఉంటుంది. ఇటు ఈ ఏలి స్థితి రావాలంటే ఈ భూలోకంలో మనము మరి ఏం సంపాదించాలంటే మరి పునరుద్ధాన శక్తి మనం సంపాదించాలి. పెండ్లికి మాత్రం వరుసలోకి మనం రావాలి. కాబట్టి వరుసలోకి వచ్చిన వారు పునరుద్ధానం అవుతారు. దేవుని పిల్లరా, మరి పునరుద్ధానం అవ్వాలంటే మనం ఏం చేయాలి? పునరుద్ధాన శక్తి సంపాదించాలంటే రేపు తిరిగి లేచి ఆయనతో పాటుగా 1000 ఏళ్ళలో ఏలే స్థితి, మరి ఆయనతో సింహాసనం కూర్చుని ఏలే స్థితి మనం సంపాదించాలంటే ఈ భూలోకంలో మనము పునరుద్ధానం అవుతాం. ఇప్పటికప్పుడు పునరుద్ధానం అవుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా మనం పునరుద్ధానం అవుతూ ఉండాలి. కాబట్టి దేవుని పిల్లరా, మరి దేవుడు ఆయన సమాధానం తిరిగి లేచారు. యేసుప్రభు గారు విశ్వాసులు కూడా మృతులు అయిపోయిన వారు తిరిగి లేస్తారనే విశ్వాసము మరి మనకు సంఘానికి దేవుడు ఇచ్చారు. కాబట్టి ఆయన లేచాడు, మనం కూడా లేకపోవాలి. బట్ ఈ భూలోకంలో మనము లేచే స్థితి మనం సంపాదించుకోవాలి. ప్రతిరోజు కూడా మనం లేస్తూ ఉండాలి. ఈ భూలోకంలో మనం ఈ భూలోకంలో అనేక మార్లు మరి పడిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. ఉదాహరణకి పాపంలో పడిపోవడం ఉంటుంది ఎక్కువ. పాపంలో పడిపోయే ఒక మరి స్థితి ఈ భూలోకంలో ఉంటుంది. ఈ పాపంలో ఎప్పుడైతే మనం పడిపోయామో ఆ క్షణంలోనే మనము నరకంలో అడుగుపెట్టిన వారు ఉంటాము. నరకంలో అడుగుపెట్టి వారి స్థితిలోకి మనం వచ్చినట్టే. కాబట్టి పడిపోయి కానీ లేవాలి, అదే పునరుద్ధానం. దేవుడి పిల్లల పాపంలో పడిన లేచే వరము దేవుడి సంఘానికి ఇచ్చాడు. కాబట్టి ఈ వరము ద్వారా మనము తిరిగి లేవాలి. అంతే తప్ప పడిపోయే వారు పడిపోయినట్టు ఉండకూడదు. పడినా కానీ పడుతున్న అనుభూతి ఒడిగా లెంపు రమ్ము అని దైవజనులతో ప్రభు చెప్పిన మాట మనకి మరి తెలుగు కీర్తనల 72వ పాటలో మనకు కనపడుతుంది. దేవుని పిల్లల ఈ లోకంలో మనం అనేక మార్లు పడుతూ ఉంటాం. ఎలాగా? మరి మాటల ద్వారా పడుతుంటాం, అలాగే తలంపుల ద్వారా, చూపుల ద్వారా, అనేక ఆలోచనలు, ఊహల ద్వారా, వినికిడి ద్వారా అనేక రకాలుగా తెలియకుండానే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. కానీ పడినా కానీ మనం తిరిగి లేవాలి. ఇంక పడిపోయి అదే మరి ఆ పడిపోయిన స్థితిలోనే మనము జీవించకూడదు. ఉదాహరణకు ఏదన్నా ఒక లోపం మీలో ఉందనుకోండి, ఆ లోపంలో ఉండకూడదు, మళ్ళీ తిరిగి లేవాలి. లేచి ప్రభు నేను ఈ పాపం చేశాను, ఇదిగో ఈ లోకంలో అనేక విరోధ కార్యక్రమాలు ఉన్నాయి, ఆ విరోధ కార్యక్రమాలను పాల్గొంటాను, ఇదిగో చూశాను,
ఎందుకంటే మన ఇంట్లో పాపం ఉందో, బయట పాపం ఉందో, అడుగు తీసి అడిగితే పాపం. ఈ పాపలోకంలో ఉన్నాం కాబట్టి పాపలోకంలో ఎంతసేపు ఎక్కడ చూసినా కానీ ప్రతి చోట గాలి ఉన్నట్టు పాపం కూడా ఉంటుంది. ఈ పాపాన్ని గాలి పీల్చుకునే వారుగా మనం ఉంటున్నాము. అది ఎప్పటికప్పుడు ఈ పాపాన్ని గాలి పీల్చుకోకుండా మనం ధరించుకోవాలి. అది దావీదు భక్తుడు, నా నోటికి చెక్కం పెట్టుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే నా నోటితో నేను పాపం చేయకుండా ఉండడానికి. అలాగే మన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రతి నిమిషం దేవుడి తలపు కలిగి ఉన్నప్పుడే ఈ పాపం అనే గాలి మనం పీల్చుకోకుండా ఉండగలుగుతాము. లేకపోతే ఈ గాలి మనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడి తలపు కలిగి ఉన్నప్పుడు ఇదే మనకి చిక్కము, ఈ పాపం అనే గాలి మనలోకి రాదు. కాబట్టి ఇలాగ మనము ఎప్పటికప్పుడు మనము జీవిస్తూ ఉండాలి. ఒకవేళ కానీ ఈ పాపమైన గాలిలో పీల్చుకున్నా కానీ మనం వెంటనే దాన్ని విసర్జించాలి, విడిచిపెట్టాలి. క్షమించమని ప్రభువులు ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాన్ని మనం బయటకు పంపించేయాలి. కాబట్టి లోకంలో కూడా అనేక రకాల గాలులు ఉంటూ ఉంటాయి. మరి చెడు గాలి కొన్ని చోట్ల ఉంటాయి. అది పీలిస్తే అది ఆరోగ్యానికి అపాయం. అలాగే దేవుడికి వెళ్ళాలి, మన ఆత్మీయ జీవితానికి అపాయకరమైన గాలి ఈ పాపం అనే గాలి మనం విడిచిపెట్టాలి. కాబట్టి పడినా కానీ మనం విడిచిపెట్టి మరి మామూలుగా మళ్ళా తిరిగి లేస్తే, విసర్జించి మనం తిరిగి లేచి పునరుద్ధానం అయిందంటే ఇలాగ ప్రతిరోజు కూడా మనము తిరిగి లేస్తూ ఉండాలి. అందుకే దేవుడి పిల్లల మరి మనలో ఈ మొదటి ఆదాం ఎప్పటికప్పుడు మునిగిపోతూ ఉండాలి, చచ్చిపోతూ ఉండాలి. ఎందుకంటే మనం మొదటి ఆదాం పాపం చేశాడు. ఆ పాపము మరి ఆ నైజం మనలోకి వచ్చింది కాబట్టి ఎప్పటికప్పుడు మొదటి ఆదామని మనము ముంచేస్తూ ఉండాలి, చంపేస్తూ ఉండాలి. ఈ రెండవ ఆదామని యేసు ప్రభువుని మనం ఇప్పుడు కూడా మరి యేసు ప్రభువుని మనం మనలో పెట్టుకోవాలి. దేవుని పిల్లరా, కాబట్టి ఈ లోకంలో పాప శోధన నుంచి మనం విడిపించుకోవాలి. అందుకే దైవజనులు అన్నారు, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, హాని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు, హాని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు, దైవాత్మారమ్ము. చూసారా దేవుని బిడ్డరా, మరి పాపంలో పడకుండా ఉండే వరము దేవుడు మనకి ఇచ్చారు. అనగా పడినాక లేచి వరం ఇచ్చారు. అయితే ఈ వరాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉండాలి, సద్వినియోగం చేసుకోవాలి. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, దైవజనులు అన్నట్టు ఈరోజు దేవుడిచ్చిన వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పాపంలో పడకుండా ఉండే వరం కూడా మనకు దేవుడు ఇస్తారట సంఘానికి. అది మరి ఆ వరం కూడా మనం సంపాదించుకోవడం మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ లోకములో శోధనలు వస్తుంటాయి. మనకి శోధనలు, అనేక కష్టములు వస్తుంటాయి. సైతాను పెట్టే శోధన, దేవుడు పంపించే ఒక శోధన. కాబట్టి దేవుడు మనం పరిశోధిస్తూ ఉంటారు. ఆ పరిశోధించినప్పుడు మనం తిరిగి లేవాలి, నెగ్గాలి, ఓడిపోకూడదు. అలాగే సాతాను పెట్టిన శోధనలో కూడా మనం నెగ్గాలి, పడిపోకూడదు. పడిపోయిన తిరిగి లేవాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనకి విషుద్ధులు వచ్చేస్తుంటుంది. మరి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది, చిరాకు పడడం ఉంటుంది, దేవుని అపార్థం చేసుకోవడం ఉంటుంది. ఆ సమయంలో మన మాటలు మరి జవదాడుతాం. మరి దేవుడిని అపార్థం చేసుకునే మాటలు మాట్లాడటం, నిరాశ మాటలు, అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అనేక స్థితి వస్తూ ఉంటుంది. భయము కలిగిన స్థితి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం అవి
రాకుండా మనం చూసుకోవాలి. వచ్చినా కానీ మనం వెంటనే క్షమాపణ అడిగి మనం తిరిగి లేవాలి. ప్రభుని విడిచిపెట్టకూడదు. ఆకాశం మధ్యైనా భూముగ్గైనా ప్రభుని విడిచిపెట్టిన స్థితి మనం కలిగి ఉండాలి. దేవుని ప్రియులారా, ఏదేమైనా కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా మనం తిరిగి లేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం లేస్తూ ఉండాలి. కాబట్టి లేవడమే ఈ పునరుత్థానము. వీటిలో మనం భూలోకంలో మనం తిరిగి లేచే శక్తి మనం సంపాదించుకుంటే ఎప్పటికప్పుడు ఈ వరను వాడుకుంటే రేపు మనం కూడా పునరుద్ధానం అవ్వగలము. ఆ పునరుద్ధాన శక్తి మనం సంపాదించి రెండో రాకడ మనం ఎగిరి వెళ్ళగలము. దేవుని పిల్లరా, కాబట్టి ఈ శోధనలో కష్టాలు వచ్చినప్పుడు మనం తిరిగి లేవాలి. మరి లోకస్తులకి శోధనలు వచ్చినప్పుడు మరి వారు తప్పించుకోవడం కష్టం. అందుకే మనం దేవుని వాక్యం చదువుకున్నప్పుడు మొదటి ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించారు గనుక వారు ఎంత మాత్రం కూడా తప్పించుకోలేరు. లోకులు నెమ్మదిగా ఉంది, ఏ భయము లేదని అనుకుని ఉండగా గర్భిణీ స్త్రీకి హఠాత్తుగా నొప్పులు వచ్చినట్టు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. దాని ఆకస్మిక మరణాలు వస్తుంటాయి. ఆకస్మిక అపాయాలు, ఆకస్మిక నాశనం వచ్చినప్పుడు వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. ఇది ఇంక లోకంలో అనగా మరి లోకంలో పడిపోయి మునిగిపోయిన వారికి అలా ఉంటుంది వారి పరిస్థితి. వారు తిరిగి లేవని, వారి పునరుత్థానం లేదు. ఇంకా వారికి అకస్మాత్తుగా నాశనం వచ్చింది, వారు అక్కడితో అయిపోయిన, ఇంకా ముగింపు అయిపోయింది వారి జీవితము. వారికి కనబడరు ఈ లోకంలో. కానీ ప్రభు మీద ఆధారపడి ప్రభునే చూస్తూ ఆయన తలంపు కలిగి ఆయన ఆజ్ఞ పాటించే వారికి శ్రమ వచ్చినా కానీ, అపాయం వచ్చినా కానీ వారు తిరిగి లేస్తారు. వారికి జయం వస్తుంది. ఎవరు పెట్టండి? ఇది యేసు ప్రభువుని బట్టే. యేసు ప్రభు కూడా శ్రమ వచ్చింది, ఆయన జయం వచ్చింది. ఆయన పని అయిపోయింది, ఇంకేం లేదు, అంత సమాప్తం అయిపోయింది. మరి శిలువ మీద ఆయన సమాప్తమైనది అన్నారు. మరి సాతాను అనుకుని ఉంటాడు, ఈ పని అయిపోయింది, ఇంకా సమాప్తం అనుకున్నాడు, ఇంకేం పని అయిపోయింది అనుకున్నాడు. కానీ ఆయన వాళ్ళు తిరిగి లేచాడు. ఇప్పుడు 3వ రోజు తిరిగి లేవడం కానీ వాడి తల బద్దలైపోయింది, వాడి తలంపులు నాశనం అయిపోయినాయి, వాడి సంతోషం అంతా కూడా నాశనం అయిపోయింది. వాడికి అప్పటి నుంచి దిగులు, విచారం. దేవుని పిల్లగా కాబట్టి ప్రభు పని అయిపోయింది అనుకున్నాడు. కానీ తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన జయం వచ్చింది. కాబట్టి సంపూర్ణ జయం వచ్చినట్టు ఈరోజు మనకు కూడా అటువంటి జయం దేవుడు సంఘానికి ఇస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము, జయమని రాసికొన్న జయము సాద్విలాస్. దేవుని పిల్లరా, యేసు ప్రభు పొందిన జయమే కోరిన వారికి, నమ్మిన వారికి, వేడిన వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి వస్తుంది. కాబట్టి దేవుని పిల్లరా, ఈ ఎల్లవారికి ఉంది జయము ఆయన మీద ఆధారపడతాయి. కాబట్టి లోక చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్నడను జరగని పునరుత్థానము మన గొప్ప చరిత్ర జరిగించారు యేసు ప్రభు. మరి ఎవరైనా చనిపోయినప్పుడు యేసు ప్రభు తిరిగి లేపారు, కానీ యేసు ప్రభు విషయంలో ఆయన తిరిగి లేచారు. కాబట్టి ఇది గొప్ప పునరుద్ధానము, తిరిగి లేచుట, చనిపోయిన వారు తిరిగి లేచుట. ఈ గొప్ప చరిత్ర ఎవరి జీవితంలో జరిగిందంటే యేసు ప్రభు జీవితంలో జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు గారు తిరిగి లేచినప్పుడు సాతాను కంటికి కనబడకుండా చేసిన ప్రయత్నాలు భూలోకంలో యేసు ప్రభు విషయంలో చాలా ఉన్నాయి. ఆయన తిరిగి లేచినప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోయినట్టు ధ్వంసమైపోయి
అలాగే మానవులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ధ్వంసమైపోయి, మానవులు యేసును తిరిగి లేకుండా చేయడానికి మరి అక్కడ కావలవాన్ని పెట్టారు, పెద్ద పండ పెట్టారు, అలాగే ముద్ర వేశారు, ఎన్నో చేశారు. కానీ ఏమి కూడా ఆయన ఆఫ్ చేయలేకపోయింది. అవన్నీ మానవ ప్రయత్నాలు ధ్వంసమైపోయినాయి, సాతాన ప్రయత్నాలు ధ్వంసమైపోయినాయి. అందుకే ఏమాయను ఏమాయను అపవాది యత్నాలు, ఏమాయను అపవాది యత్నాలు ఏమాయను అని దైవజనులు అన్నట్టు ఏమైపోయినాయి వెళ్ళి కూడా, అవన్నీ నాశనం అయిపోయినాయి, దుంపనాశనం చేశారు ప్రభు. కాబట్టి సాతాను చేసిన ప్రయత్నాలు నాశనం అయిపోయినాయి, మానవుడు చేసిన ప్రయత్నాలు నాశనం అయిపోయినాయి. కాబట్టి మరి యేసుప్రభు గారు పునరుద్ధానం అయినట్టు సంఘం కూడా పునరుద్ధానం అవ్వాలి. యేసుప్రభు పునరుద్ధానం అయిపోయింది, ఇప్పుడు సంఘ పునరుద్ధానం ఉంది, సంఘం తిరిగి లేచుట. కాబట్టి సంఘము కూడా పునరుద్ధానం అవ్వకుండా చేయడానికి సాతాను అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, మానవులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రయత్నాలన్నింటినీ కూడా మనము జయించాలి. అందుకే జయించేవారు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటాను. కాబట్టి మనం పునరుద్ధానం కాకుండా మనం పాపలు పడ్డామా, లేకపోతే శ్రమలో ఉన్నామా, మనం తిరిగి లేకుండా ఆయన విడిచిపెట్టేటట్టు సాతాన ప్రయత్నాలు కంటి కనపడకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన హృదయాన్నిలో ప్రేరేపణ కలిగించి, హృదయాన్ని అనేక రకాలుగా మరి వాడు ప్రేరేపించి మనల్ని ప్రభువుకు దూరంగా చేయడానికి, ఆ పాపలను జీవించడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవుని పిల్లరా, అలాంటప్పుడు మనం తిరిగి లేవాలి, వాడికి అవకాశం ఇవ్వాలి, వాడి ప్రయత్నాలు మనం నాశనం చేయాలి. అలాగే మానవులు కూడా మరి మానవుని అనేక రకాలుగా పాపలు పడిపోయినప్పుడు మరి వాటి వైపే వాళ్ళని నడిపించేటట్టు వారు చేస్తూ ఉంటారు. అలాగే శోధన, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మానవులు అంటారు, ఎంత నమ్ముకున్నాం, ఎంత భక్తి చేస్తున్నాం, ఏమైంది చివరికి, దేవుడు మాత్రం ఏం చేశాడు, ఏదైనా అంతే, ఇంకా అంతే, దీన్ని ఎవరు మార్చలేదు, మన తలరాత అన్నట్టుగా, మన కర్మ అంతే, దేవుడు మాత్రం ఏం చెప్తాడులే అని వారు మనకున్న భక్తిని, మనకున్న విశ్వాసాన్ని వారు మరి గాలి తీసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనము లేవాలి, తిరిగి లేవాలి. మరి ఎంత మాత్రం కూడా పడిపోకూడదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన ప్రార్థనా శక్తిని, మనకున్న అనేక వరాలు మనం కాపాడుకోవాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకరోజు ఒక విశ్వాసి, ఒక వరం కలిగిన విశ్వాసి, మరి మంచి వరాలు ఉన్నాయి, అయితే ఆ భర్త ఒక సంఘంలో తీసుకెళ్ళాడట. అక్కడ బాధ ఏముందంటే మరి వరాలు లేవు, ఇవి లేవు, అదంతా మన భ్రమ, స్వప్న వరం అన్నది లేదు, అంతా మనం భ్రమ అని చెప్పేసి అక్కడ బోధించడం బట్టి ఆ బాధ ఆమె నిజమైనవైతే నాకున్న వరాలన్నీ ఉంటుందన్నమాట అని నమ్మింది. అప్పుగా అనుకున్న వరాలన్నీ పోయినాయి. తప్పుడు బోధలు పడ్డ వల్ల కూడా, దుర్బోధలు పడ్డ వల్ల కూడా మనము తగ్గిపోతూ ఉంటాం, మన పునరుద్ధాన శక్తి మనకు ఉండదు. కాబట్టి తప్పుడు బోధలు మనకు ఎదురవుతుంటాయి, వాటిని కూడా మనం జయించాలి దేవుని పిల్లరా. కాబట్టి మానవుల ప్రయత్నాలు, సాధన ప్రయత్నాల నుంచి మనం లేవాలి. అలాగే ఈ పునరుద్ధాన దినమున ఆ వెలుగు ఎదుట ఆ చీకటి పారిపోయింది. అలాగే మనం పునరుద్ధానం తిరిగి అయినప్పుడు, లేచినప్పుడు, పడిపోయిన తిరిగి లేచినప్పుడు ఆ చీకటి అంతా కూడా బయటకు పోతుంది. నేను పడ్డాను కానీ నాకు ఇలాంటి ఆలోచన వచ్చినాయి, మరి నేను ఇలా ఉన్నాను కాబట్టి అలా కాదు, ఏదేమన్నా కానీ లేవాలని చెప్పేసి ప్రభుని విడిచిపెట్టకూడదని మళ్ళీ మనం లేచినప్పుడు ఒకేసారి ఆ చీకటి అంతా కూడా బయటికి పోతుంది. ఆ వెలుగు రావడం పెట్టి దేవుని పిల్లల ఈ పునరుద్ధానం వెలుగు దేవుడు మనకి ఇచ్చాడు, వీటిని మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ప్రభు ఈ భూలోకంలో సహించుకున్నారు కాబట్టి ఆయన జయం వచ్చింది. ఈ మొదటి జయం ఆయన గెచ్చమైన తోటలో కానీ, ఆయన బోధించినప్పుడు కానీ, అలాగే భూలోకంలో ఆయన శిలువ మీద మరి
పడిన శ్రమలు బట్టి కానీ, శిలువ మోసినప్పుడు కానీ, శిలువ మీద వేలాడుతున్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు ఆయన ఎక్కడ పాపలు పడకుండా అలాగా సహించుకుంటూ వచ్చాడు. ఎన్ని విధాలుగా సాతాను ఆయన్ని మనుషుల ద్వారా ప్రేరేపింప చేసిన ఏదో రకంగా పాపంలో పడవేయాలని మాట ద్వారా కానీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన భూమి మీద ఎక్కడ కూడా ఆయన చిన్న పాపం చేయకుండా ఉన్నారు. అంటే ఆయనకి ఎప్పటికప్పుడు జయమే వచ్చింది, శిలువ మీద భూమి మీద కూడా. ఇది మొదటి జయం. అయితే ఎందుకు వచ్చింది జయము అంటే ఆయన సహించుకున్నారు. ప్రతి విషయంలో కూడా అలాగే ఓర్చుకుంటూ సహించుకుంటూ వెళ్ళారు. ఒక శత్రువు మనల్ని ఏదైనా దూషించినప్పుడు మనం సహించుకోలేము, ఎందుకు అనాలను అని మనం మనసులో పెట్టి బాధపడుతున్నాం, లేకపోతే వారిని అనే వరకు కూడా ఊరుకోబోతాం. కానీ ప్రభువు సహించుకున్నారు, దులిపేసుకున్నారు. ఈ సహించుకోవడం బట్టి ఆయన జయం వచ్చింది. మనం కూడా అలాగే భూమి మీద సహించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే శ్రమలు వచ్చినా, వాళ్ళ శత్రువు మనలో ద్వేషించినా మనం సహించుకున్నప్పుడు మరి మనం జయం వచ్చినట్టే, తిరిగి లేచినట్టే. ప్రభు ఎప్పటికప్పుడు అలా తిరిగి లేస్తున్నారు. చివరికి మరి ఆయన చనిపోయారు, తర్వాత 3వ రోజు తిరిగి లేచారు. ఇప్పుడు ఆయన పునర్జీవితుడివై అయినందుకు, ఆయన పునర్జీవుడు అయినందుకు ఇప్పుడు ఏమొచ్చిందంటే సంపూర్ణ జయం వచ్చిందండి. సంపూర్ణ జయం వచ్చింది. దేవుని పిల్లరా, తిరిగి లేవడం బట్టి సంపూర్ణ జయం. మనకు కూడా సంపూర్ణ జయం ఎప్పుడు వస్తుందంటే ఎత్తబడినప్పుడే, రెండవ రాకడ మనం పెట్టినప్పుడే సంపూర్ణ జయం వచ్చినట్టు. ఈ భూలోకం ఎప్పటికప్పుడు మనం సహించుకోవడం వల్ల మనకి జయం వచ్చింది, జయం వస్తూ ఉంది. కానీ ముఖ్యంగా మనము ఎత్తబడినప్పుడే సంపూర్ణ జయం వచ్చింది. అప్పుడు మనం సంతోషించాలి. అప్పుడు మనకి ఎంత ఆనందం అంటే ఇంకా మరి పాస్ అయిపోయాను. మరి విద్యార్థి స్టూడెంట్ పరీక్షలకి మరి ఒక క్లాసు అనగా సంవత్సరంలో యూనిట్ టెస్టులు ఉంటాయి, అలాగే మరి ఆఖరి పరీక్షలు, క్వార్టర్లీ పరీక్షలు, ఇలాగ అనేక పరీక్షలు ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు పాస్ అవుతూ ఉంటాడు. కానీ జయం వచ్చింది. కానీ సంపూర్ణ జయం ఎప్పుడంటే చివరి పరీక్ష, ఆ పబ్లిక్ పాస్ అయినప్పుడే సంపూర్ణ జయము. అప్పుడే ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తాడంటే పై క్లాస్కి వెళ్తాడు. ఉదాహరణ 10th క్లాస్ అబ్బాయి కాలేజీకి వెళ్తాడు. అప్పుడు సంపూర్ణ జయము. అలాగే దేవుని పిల్లలారా, ఒక డిగ్రీ పాస్ అయిన వ్యక్తి లేకపోతే ఒక మంచి మరి పొజిషన్కి వెళ్ళాలంటే, పొజిషన్కి వెళ్ళాడంటే ఒక మంచి సంపూర్ణ జయము. ఉద్యోగం వచ్చినప్పుడు సంపూర్ణ జయం. ఒక ఉద్యోగం వచ్చేసింది ఇంకా. కాబట్టి మనకు ఎత్తబడినప్పుడు సంపూర్ణ జయము. ఈ భూలోకంలో మనకు జయాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం జయం పొందుకుంటూ ఉండాలి. అలాగే సంపూర్ణ జయం కూడా మనకు రావాలంటే చివరిలో మనం ఎత్తబడాలి. దేవుని పిల్లలు ఎప్పుడు మనకి సంపూర్ణ జయం వస్తుందంటే రాకడ వచ్చే వరకు కూడా మనము ఈ శ్రమలను సహించడం వల్ల ఈ లోకముల జయము, అలాగే రాకడ దినాల్లో మరి జయము, సంపూర్ణ జయం మనకు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా సహించుకోవడం వల్ల మనకు వస్తుంది. కాబట్టి ఏదేమైనా సహించుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ భూలోకంలో మనకి ఈ పునరుద్ధానం ద్వారా అనేక మార్లు మనం సహించుకుని తిరిగి లేచడం ద్వారా రేపు అసలైన పునరుద్ధానం మనం పొందగలము. అలాగే సాతాను, శత్రువులు గెచ్చమేడు తోట మొదలుకొని సిలువ వరకు వచ్చారు. యేసుగురుని వెంబడించారు, అనేక రకాలుగా ఆయన్ని విడిచిపెట్టారు, సాతాను శత్రువులు కూడా. కానీ సిలువ వరకు వచ్చారు, చనిపోయే వరకు కూడా ఆయన విడిచిపెట్టారు. కానీ పునరుద్ధానం మందు తిరిగి లేచినప్పుడు మాత్రం ఎవరు కూడా అక్కడ లేరు. సాతాను లేడు, శత్రువులు లేరు, ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇది సాతాను గొప్ప సిగ్గు అన్నారు. అలాగే దైవజనుడు అన్నట్టు శత్రువులు విశ్వాసులను చివరి వరకు తరుముకొని వస్తారు. కానీ శత్రువులు భూమి మీద ఉన్న చెప్పి కూడా తరుముకొని వస్తూ ఉంటారు. మనకి ఎప్పుడు కూడా చివరి వరకు కూడా మనకి శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. సాతాను గర్జించి కూడా ఎవరిని వెతుకుచూ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు దాకంటే ఎత్తబడి వరకు కూడా మనకి ఏదో రకంగా మనం వెనకలాగడం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వెనకలాగడానికి, మింగడానికి. అయితే మరి తిరిగి లేచినప్పుడు మాత్రం
రెండో రాకడికి వెళ్ళినప్పుడు మాత్రం శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి దేవుని పిల్లరా, మరి శత్రువు చేతులు పడకుండా సంఘమే వెళ్ళిపోతుంది. అప్పుడు సాతానికి ఎంతో శక్తి, అయ్యో ఎంత ప్రయత్నం చేశాను కానీ చివరికి నేను మరి వారు వెళ్ళిపోయారు, నా చేతి చెక్కకుండా వెళ్ళిపోయారు, ఇక నాకు దొరకరు, ఎప్పుడు మీరు దొరకరు అని సాతానికి చాలా శక్తి వేస్తుంది. చాలా వాడికి ఎంతో దుఃఖం. అది ఈ భూలోకంలో ఉన్న చెప్పు కూడా ఇప్పుడే దొరుకుతాడు, ఎప్పటికైనా దొరుకుతాడని ప్రయత్నం చేస్తాడు. కానీ వ్యక్తపడినప్పుడు మాత్రం ఇంకా వాడు సిగ్గుపడిపోతాడు. ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా దొరకలేదు ఈ విశ్వాసం అన్నప్పుడు ఎంతో సిగ్గుపడిపోతాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంతసేపు కూడా ఎంతో శోధించాడు, ఎలాగైనా పడతాడని. కానీ తిరిగి లేచినప్పుడు మాత్రం అంతా అయిపోయింది, ఇంకేం లేదని చెప్పేసి ఒకేసారి వాడికి ఎంత సిగ్గు అవమానం వచ్చింది, వాడికి ఎంత దుఃఖం వచ్చింది. అలాగే విశ్వాసం కూడా, సంఘం కూడా ఈ భూమి మీద ఉన్నంతసేపు కూడా ఏదో రకంగా పట్టుకుందాం పడగొడదామని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ సంఘము ఎత్తబడిన తర్వాత మాత్రం వాడికి ఎంతో వాడు సిగ్గుపడిపోతాడు. ఇంకా అయిపోయింది, దాటేసి సంఘం నేను ఏమీ చేయలేనని అప్పుడు వాడికి ఎంతో దుఃఖం. అది అందుకే యోహాను రాసిన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదువుకుంటే 4వ వచనం చదివితే, దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం విడిచి వాటిని భూమి మీద పడవేశాడు. కననయ్యన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువులు మిరిగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆమె శిశువులు మిరిగివేయడానికి ఆ ఘట సర్పము ఎక్కడ నిలబడిందంట? స్త్రీ ఎదుట నిలబడింది. స్త్రీ అనగా సంఘము, ఆ శిశువు అనగా పెండ్లి కుమార్తె సంఘము. అయితే దేవుని పిల్లారా, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనైన యొక్క మగ శిశువు కనుక, ఈ మగ శిశువు ఎవరంటే పెండ్లి కుమార్తె. ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడను. ఆమె శిశువుని మృంగివేయవలని ఆ గడసర్పము సంఘం ఎదుట నిలబడింది, సంఘం దగ్గర ఉంది. సంఘంలో ఎవరైతే పెండ్లి కుమార్తెగా తయారవుతున్నారో, ఎవరైతే పునరుద్ధాన శక్తి పొందుకుంటున్నారో, ఎవరైతే రాకడికి సిద్ధపడుతున్నారో, రెండో రాకడికి అని వారి కోసము ఈ గడసర్పము సంఘం దగ్గర నుండి వెతుకుతుంది. సంఘంలో ఎవరున్నారని చెప్పి వారిని వెతుకుతూ వారిని ఎలాగైనా వెనకలాగానే మింగివేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ మగ శిశువు ఏమైపోయిందంట? ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడిన 5వ వచనంలో మనం చదివితే, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడను. శిశువు ఏమైపోతే వెళ్ళిపోయింది, మగ శిశువు ఎత్తబడిపోయింది. అంటే వాడు నోరు కాసుకుని నోరు ఆవరించవుతున్నాడు, మింగేస్తాడు, కానీ దొరికిందా? దొరకలేదు. సంఘం వెళ్ళిపోయింది, ఎత్తబడిపోయింది, పెండ్లి కుమార్తె సంఘం. ఇప్పుడు సాతాను అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో రకంగా వాడిని వెళ్ళకుండా చేద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళిపోయారే అని సాతాను ఎంతో సిగ్గు, గొప్ప సిగ్గు. దేవుని పిల్లరా, వాడు అనుసరులు గొప్ప సిగ్గు కలిగిన. కాబట్టి ఇటు గొప్ప సంతోషము ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ పునరుద్ధానానికి మనం సిద్ధపడతాం. కాబట్టి మరి జరిగిపోయిన పునరుద్ధానము, యేసు ప్రభు పునరుద్ధానం జరిగిపోయింది. ఇప్పుడు జరగనైన పునరుద్ధానం ఉంది, అదే సంఘ పునరుద్ధానము. ఈ సంఘ పునరుద్ధానము అలాగే ప్రభు పునరుద్ధానం మధ్య మనం ఉన్నాం. కాబట్టి ఈ పునరుద్ధానానికి, సంఘ పునరుద్ధానానికి మనం సిద్ధపడతాం. రాకడ కోసం మనం సిద్ధపడతామని మరి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనకి మరి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి మనం సిద్ధపడతాం. కాబట్టి దేవుని ద్వారా మరి మరణము ప్రభుని సమాధిలో ఉంచలేకపోయింది. ప్రభుని మరణం అనుకుంది కాబట్టి బంధించేశాడు అనుకుంది, కానీ మరణాన్ని ఆయన జయించాడు. అందుకే మరణమాని ముళ్ళెక్కడ అని పౌలు అన్నట్టు దేవుని పిల్లల మరణము ప్రభుని సమాధిలో ఉంచలేకపోయినట్టు. అలాగే రేపు మనలో కూడా మరణం కానీ లోకం కానీ మనల్ని ఎంతమాత్రం ఆపుచేయలేవు, ఆరోహణం అవ్వకుండా ఆపుచేయలేవు అని గొప్ప విజయము, గొప్ప వర్తమానం మనకు ప్రభు అందించారు. కాబట్టి ఈ వర్తమానం ద్వారా మనం బలపడి
రేపొద్దున మనం కూడా ఎంత మాత్రం కూడా మరి ఈ ఈ పునరుద్ధానం శక్తి మనం భూమి మీద సంపాదించుకొని రేపొద్దున మనం ఎవరు కూడా ఆశ్చర్యలేరు, మనకు రేపొద్దు ఎత్తబడతామనే విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుతాం. కాబట్టి ఈ కలవర దినాల్లో ఎంతో రాకడ దినాలు మనము రాకడ వచ్చేస్తుంది. రాకడ గుర్తులన్నీ కూడా భూమి మీద జరిగిపోతున్నాయి. పని పాటులకు లేని కరువైన దినం వచ్చినది అని దైవజనులు అన్నట్టు స్పష్టంగా నెరవేరుతున్నప్పుడు పని పాటు లేని స్థితి వచ్చేసింది. పని చేసుకుందామంటే చేయలేని స్థితి నెరవేరుతున్నాయి. రాకడ గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. కొత్త కొత్త వ్యాధులు వస్తున్నారు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. అలా కొత్త కొత్త వ్యాధులు వస్తున్నారు. కరోనా వ్యాధి వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా రాకడ గుర్తులు జరిగిపోతున్నాయి. కాబట్టి దేవుని పిల్లరా, మనం ఈ కడవ దినాల్లో లోక పనులు మునిగిపోయి లోక నిధులాడి గురించి మనం అనుకుంటాం. లోతు దినాల్లో కూడా అలాగే జరిగినట్టు వాక్యం చెప్తుంది. లోతు దినాల్లో కూడా ఇళ్ళు కట్టుకుంటూ నారు నాటుతూ ఆ పనులు పడిపోయిన వారు ఉన్నారు. కాబట్టి ఆ పట్టణాలు నాశనం అయిపోయాయి. మరి ఈరోజు కూడా అనేక పట్టణాలు దెబ్బతింటున్నాయంటే కారణం వారు మరి ఎక్కడ పడిపోతున్నారంటే ఆ పనుల్లో పడిపోయి అదే ముఖ్యం అనుకుంటూ అంత భ్రమలో పడిపోయి అసలైన మరి దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఎంత మాత్రం కూడా వారు ప్రభువుని విడిచిపెట్టి మరి ప్రభుకి విలువకుండా ప్రభుని అంగలు పెట్టి వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీనివల్ల అనేక శోధనలు వస్తున్నాయి. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఒక మాట చెప్పి ముగిస్తాను. లోకాసు వార్త 17వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, లోతు దినములలో జరిగినట్లు జరుగుతుంది. జనుడు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండి. అయితే లోతు సొదొమ విడిసిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరిని నాశనము చేశారు. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రభు వచ్చే టైంలో కూడా అదే జరుగుతుందంట. లోతు దినాలు ఎలాగైతే జరిగిందో జనుడు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచున్నట్టు ఎంత మాత్రం కూడా వారు ప్రభుని మరి పట్టించుకోలేదు. ఈరోజు కూడా అదే స్థితి. ఈ లోకంలో ముందుకు లోకంలోనే పరుగులు పెడుతున్నారు కానీ ప్రభుని అంబడించట్లేదు. అలాగే 26వ వచనం చదువుకుంటే 17-26 లోక నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరిగిన. నోవహు వాడలోని వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి విజయపడుచుంటుంది. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరూ నాశనం చేసి. కాబట్టి నోవహు దినాలు కూడా అలాగే జరిగింది. జలప్రళయం వచ్చి నాశనం చేసే వరకు వారికి ఎరగకపోయేది. ఆడ స్థితి కలిగిన వారు ఈ రోజులో కూడా మరి 2వ రాకడ చేస్తున్న సిద్ధపడండి అని మరి ఎంత బోధించినా కానీ లోకంలో ప్రయత్నాలు లోకంలో పరిగెడుతున్నారు కానీ మరి ప్రభుని ఎంత మాత్రం కూడా పట్టించుకునే స్థితి. ఇదే భ్రమలో ఉన్న భ్రమపరశాత్తు వారిని అలాగా వారి భ్రమలో పెట్టి ఇదే జీవితం అనుకుంటే వారి ముందు తీసుకెళ్తుండగా. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగిన వారు. అది దేవుడు కొరడు వేతాల చిన్న శాంతులు మరి మెలుగు చేసినట్టు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం మెలుగు కలిగి మరి అసలైన శ్రమ 7 ఏళ్ళ మహాశ్రమలు రాకుండా 7 ఏళ్ళ మహాశ్రమలు మనం పాల్పొందుకున్నాను. ఆ 7 ఏళ్ళ మహాశ్రమలు మనం తప్పించుకున్నప్పుడు మనం ప్రవేశపడతాం. పునరుద్ధాన శక్తి సంపాదించుకొని ఈ భూలోకంలో పునరుద్ధానం అవుతూ ఎప్పటికప్పుడు పునరుద్ధానం అవుతూ రేపు అసలైన పునరుద్ధానంలో మనం పాల్పొంది 2వ రాకడలో పాల్పొందాం. అటు గొప్ప సంపూర్ణ జయం మనం పొందుకుందాము. ఈ లోకంలో ఎప్పటికప్పుడు జయిస్తూ సంపూర్ణ జయం పొందుకుందాము. అటు భాగ్యము దేవుడు మనందరికీ మీకందరికీ దయచేయను కాక. ఆమేన్. దేవుని పిల్లరా, కాబట్టి మరి మన కరోనా దినాల్లో మామూలుగా ఈ భయంకరమైన ఈ కరోనా వ్యాధి వ్యాపిస్తుంది. ఎంతో బలమైనది, ఎంతో ఇది క్రూరమైనది, ఎంతో మరి భయంకరమైనది ఈ జీవి. అటువంటి ఈ జీవిని మనం మరి మన మీద రాకుండా మనం జయించుకోవడానికి మనం తప్పించుకోవడానికి మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనం ఈ శ్వాస తప్పించుకొని ముందుకు సాగుతాము. కాబట్టి భాగ్యం యాత్ర దేవుడు దయచేయను కాక. ఆమె చిన్న ప్రార్థన. మహాగరుడు మహోన్నతమైన మా పరలోక తండ్రి, మీకు నమస్కారం, మీకు వందనాలు. ప్రభా, పునరుద్ధాన శక్తి
ప్రభా మీరు తిరిగి లేచినట్లు మాకు కూడా తిరిగి లేచే శక్తి మాకు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈ భూలోకంలో మాకు ఇచ్చారు. అనేక మార్లు మేము పడిపోయినప్పుడు ప్రభా ఎప్పటికప్పుడు లేపుతూ పునరుద్ధరణ శక్తి మాకు ఇచ్చి ఎప్పటికప్పుడు లేపుతున్నారు. మాకు ఎప్పటికప్పుడు సంఘానికి పునరుద్ధరణ శక్తి ఇచ్చినందుకు మీకు వందనాలు. సంఘ బిడ్డలకు అనేక మంది ప్రభు పడిపోయిన వారు ఉన్నారు, కానీ తిరిగి లేపారు. అనేక మార్లు తిరిగి లేపుతున్నారు. అలాగే తండ్రి పునరుద్ధరణ శక్తి ఇచ్చినందుకు మీకు స్తోత్రం. అసలైన పునరుద్ధరణ రేపు రాబోతుంది కాబట్టి ఆ పునరుద్ధరణ శక్తి కూడా మీ బిడ్డకి వచ్చి రేపు రెండో రాకడికి ఎదురు బాధ్యత సంఘ బిడ్డలందరికీ దయచేయండి. ప్రభా మీరు ప్రభా మాకు ఇచ్చిన సంఘములను కూడా దీవించండి. అలాగే క్రైస్తవ సంఘం అంతా దీవించండి. ప్రభా అందరూ కూడా మీరు బహుగా ఆశీర్వదించి దీవించండి. ప్రభా మిషను పెండుగ మాతగా సిద్ధపరచండి. రేపు ప్రభా మరి ప్రభా రేపు రాకడ సిద్ధపరచడానికి ఈ బయలు మిషన్ వచ్చింది కాబట్టి ఈ బయలు మిషన్ ద్వారా సర్వ మానవాలు అన్ని మతాల వారిని అన్ని సంఘాల వారిని కూడా క్రైస్తవ సంఘం అంతా కూడా దీవించి మీరు ఆశించి అందరికీ ప్రభావ పునరుద్ధరణ శక్తి చిరుపు రాకడ ఎగిరే బాకి దయచేయమని వేడుకొంచున్నాను. అలాగే తండ్రి కొత్త వ్యాధి అయిన వ్యాధులు వచ్చి ఇబ్బంది తొలగించండి. ఎవరికి ఇప్పుడు వ్యాధి నుంచి విడిపించండి. ఈ వ్యాధి ఉన్న వారిని స్వస్థపరిచి కోలుకునేటట్టు చేయండి. ఈ వ్యాధి రాకుండా మీరు కాపుదలండి, దీవించండి, ఆశించండి. ఈ వ్యాధి ప్రభావం మీకు మహిమార్థంగా వచ్చిందేమో అని మేము విశ్వసిస్తాం కాబట్టి ఈ వ్యాధితో మీరు మహిమ పొందుకోమని ఈ వ్యాధి కాలం అనేక మందిని మీ వైపునగా ఆకర్షించుకోండి, ఆశీర్వదించుకోండి. ప్రభా ఈ వ్యాధి ఎవరికి రాకుండా మీరు సంఘాల చుట్టూ కంచి వేసి కాపుదలండి. కరువు దినాలను పోషించండి. ప్రభావం ఇంట్లో ఎవరికి కొద్ది ఉందో దేవ నాకేమో కొద్దిగా నాదులుండని దేవజనం ద్వారా మీరు వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఎవరికి కొద్దులు లేకుండా అన్ని సమృద్ధిగా తెచ్చింది. ప్రభు ఏవో నా కాబట్టి నాకు లేని కలగలేదు కాబట్టి కరువు దినాలు వారు తృప్తి పొందుతారని వాక్యాలు సెలవిచ్చారు కాబట్టి ఈ కరువు దినాల్లో సంఘబిడ్డలందరికీ తృప్తి తెచ్చేయండి. అనేక మంది భూలోకాల ప్రభావ మరి కరుగుతున్నారని అనేక దేశాలని గ్రామాలని పట్టణాల్లో మరి అందరిని కూడా మీరు ఆశ్రయించండి. అందరిని కూడా ప్రభావ మీరు పోషించి మీరు ఆశ్రయించి అందరిని కూడా రక్షించి రాకడ సిద్ధపరచండి. నాయకులు గవర్నమెంట్ వారిని అలాగే ప్రజలు అందరూ కూడా దీవించండి. సంఘబిడ్డలందరూ కూడా మీరు ఆశ్రయించి బలపరచండి. మీరు అక్కడ చోటు కలిపి సంఘాన్ని రాకడ సిద్ధపరచండి. యేసు క్రీస్తు వారి నామములో గురించి నా పరమ తండ్రి ఆమేన్. పునరుద్ధరణ యేసుక్రీస్తు కృప మన సృష్టికర్తను తండ్రి యొక్క ప్రేమ పునరుద్ధరణ శక్తి మనకిచ్చి మనం నిలబెడుతూ మనం బలపరుస్తూ మన రాకడ సిద్ధపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణ మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరణాత అందరికీ పునరుద్ధరణ మరణాత మరణాత.